మనిషి జీవితంలో కష్టాలు కన్నీళ్ళేనా? అలా అనుకోవద్దు. అలా అనుకుని కృంగిపోవద్దు. అలా అనుకుని జీవితాన్ని ముగించుకోవద్దు. జీవితం చాలా విలువైనది. మనిషి జీవితంలో కష్టాలు కన్నీళ్లే కాదు, దేవుడు ఆశీర్వాదాన్ని కూడా దాచి ఉంచాడు. నీవు తల్లి గర్భములో రూపింపబడకమునుపే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నీవు అభివృద్ధి చెంది వెదజల్లాలి అని. ఈ కష్టాలు, ఈ కన్నీళ్లు, ఈ బాధలు అన్నీ కూడా ఆశీర్వాదానికి మార్గమే. హన్నా కన్నీళ్లు ఆశీర్వాదానికి మార్గమైంది. హన్నా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చింది. దేవుని దగ్గర కన్నీరు కార్చిన కన్నీరు ఆశీర్వాదంగా మార్చబడింది. ఒక చక్కటి బిడ్డను దేవుడు హన్నాకి ఇచ్చి ఆశీర్వదించాడు. యోసేపు కష్టాలు యోసేపును ఆశీర్వాదములోనికి నడిపించాయి. గోతిలోనికి త్రోయబడిన యోసేపు గోతిలోనే ఉండిపోయాడా? బానిసగా అమ్మబడిన యోసేపు బానిసత్వములోనే ఉండిపోయాడా? గోతిలోనికి త్రోయబడిన యోసేపు ఆ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబడ్డాడు. బానిసత్వానికి అమ్మివేయబడిన యోసేపు ఆ దేశానికి అధికారిగా చేయబడ్డాడు. రూతు మోడు బారిపోయిన జీవితంలోనే మిగిలిపోయిందా? మోడు బారిన జీవితాన్ని చిగురింపచేస్తాడు. ఎలాంటి ఆశీర్వాదం రూతు పొందుకుంది అంటే తరతరాలు జ్ఞాపకం చేసుకునే ఆశీర్వాదం. యేసుక్రీస్తు వంశావళిలోనికి చేర్చే ఆశీర్వాదాన్ని పొందుకుంది. ఎస్తేరు పేదరికంలోనే ఉండిపోయిందా? ఎస్తేరు పేదరికాన్ని రాజరికంగా చేస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే తరతరాలు ఉంటుంది. నీ పిల్లలు ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. అబ్రహామును ఆ విధముగానే ఆశీర్వదించాడు. ఇస్సాకును ఆ విధముగానే ఆశీర్వదించాడు. యాకోబును ఆ విధముగానే ఆశీర్వదించాడు. ఈనాడు నిన్ను కూడా దేవుడు ఆ విధముగానే ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని వైపు చూస్తేనే కదా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకునేది. నీకు వచ్చే కష్టాలు కన్నీళ్ళన్నీ దేవుని వైపు తిరగమనే వస్తున్నాయి. నువ్వు దేవుని వైపుకు తిరుగు. నీ కష్టాలను, నీ కన్నీటిని ఆశీర్వాదముగా మారుస్తాడు నీ దేవుడు. నువ్వు నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన దగ్గర అడిగి పొందుకున్నవారు గొప్ప గొప్ప ఆశీర్వాదాలనే పొందుకున్నారు. నీవు కూడా అంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. కృంగిపోవద్దు.